మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్కారం, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలకు సంబంధించిన అనుమతులన్నీ సువిధతోనే. రాజకీయ పక్షాల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ సూచన. వైకాపాలోకి జోరుగా వలసలు, ఉత్సాహంగా పార్టీ శ్రేణులు. కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని. తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు. బడేటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. కాంగ్రెస్ కు జైకొట్టిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్యే. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి. జిల్లాలో సమస్యాత్మక ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. హీరో మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ కు అనూహ్య స్పందన. అధిక సంఖ్యలో హీరో సేవలు సద్వినియోగం చేసుకున్న వాహనదారులు. వివరాల్లోకి వెళితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలు, సమావేశాలు, ప్రదర్శనలు, మైక్ సెట్స్, వాహనాలు, హోర్డింగులు వంటి వినియోగానికి సువిధా యాప్ ద్వారా ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల ప్రచార నియమాలు, సువిధా యాప్ పై అవగాహన తదితర అంశాలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార అనుమతుల కోసం అభ్యర్థులు, పార్టీలు 48 గంటల ముందుగా సువిధా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు అనుమతులు ఇస్తారని అన్నారు. సువిధా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని పర్మిషన్ పొందిన తర్వాతనే వారి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి మీడియాలో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై రోజువారీ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వారు సమీక్షించి అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమావేశానికి వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులైన ఎస్ భరత్ రావు, నెర్సు నెలరాజు, ఎస్ బాబు ప్రసాద్, ఎం దశరథ్ కుమార్, ఉప్పాల జగదీష్ బాబు, యు బాలానందం, దిర్సాల సూర్యచంద్రరావు, కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ చేశారండి. ఏ ఐటమ్స్ కి ఎంత కాస్ట్
కాస్ట్ అన్నది, బ్యానర్ కంటే ఎంత కాస్ట్, పోస్టర్ కంటే ఎంత కాస్ట్, ఫుడ్కి ఎంత కాస్ట్ అని చెప్పి ఒక రేట్ కార్డ్ ఉంటుంది. ఆ రేట్ కార్డ్ అన్నది నామినేషన్ ఫైల్ చేసిన రోజు క్యాండిడేట్కి కాపీ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఎక్స్పెండిచర్ బుక్ చేసి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇంత, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఇంత అని చెప్పి లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ దాటకుండా వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేసుకుని వెళ్తారు. సో మీకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొంచెం ముందే ప్లాన్ చేసుకుని మీరు పర్మిషన్ తీసుకోండి. మీరు పర్మిషన్ తీసుకున్నాక ఆ రోజుకి మీరు మీటింగ్ అక్కడ పెట్టలేకపోతే కూడా పర్లేదు, సింపుల్గా క్యాన్సిల్ అయిపోతారు అంతే. మళ్ళీ వేరే పర్మిషన్ పెట్టుకుంటారు. పర్మిషన్ పెట్టకుండా లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేయడం. సో ఈ యాప్ గురించి మీకు ఐడియా రావాలని చెప్పి ఈరోజు ECI.gov.in ఓకే, దాని కంపల్సరీగా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి. ఓటీపీకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. ఓటీపీ పర్మిషన్ దేనికైనా సరే బిఫోర్ 48 hours ముందు అప్లై చేసుకోవాలి. అంటే ఆన్లైన్ నామినేషన్ చూపిస్తుంది. సేమ్ మనం ఆల్రెడీ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ పైన ఆటోమేటిక్ వచ్చేస్తుంటే నేమ్ అవన్నీ. ఇక్కడ డీటెయిల్స్ అప్లై ఫర్ పర్మిషన్ స్క్రోల్ అప్ చేయండి. ఒక నిమిషం పైకి స్క్రోల్ అప్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏది చూడండి, అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు హోల్డ్ మీటింగ్ అండ్ లౌడ్ స్పీకర్. అంటే మీరు మీటింగ్ పెట్టాలా, లౌడ్ స్పీకర్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. దాంట్లో టైప్స్ చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఇస్తే మంచిదే. ఒకవేళ అది ఎందుకు అక్కడ అలా పెట్టారంటే చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నాయనుకోండి, దానికి ఫైర్స్ ఉన్నాయా, పక్కన ఏమైనా క్రాకర్స్ యూనిట్ ఉన్నాయా, ఇది సేఫ్ అని చూసి వాళ్ళు ఇస్తారు. సో అందుకే అన్ని డిపార్ట్మెంట్ ఏ పర్మిషన్ కి ఏ డిపార్ట్మెంట్ నుంచి రావాలనేది ఉంది. నార్మల్ సర్కమ్స్టెన్స్ లో మీరు ఆ డిపార్ట్మెంట్ అన్ని మాన్యువల్ గా అప్లై చేసుకుని మీరు 3 వాళ్ళగా తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చి క్లియర్ చేస్తారు. సో దీంట్లో మీరు చూసుకోవాల్సినది మ్యాండేటరీ, నాన్ మ్యాండేటరీ ఏది ఉన్నాయో అది చూసుకోండి. ఏమేమి రకమైన రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మండలంలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి తెలిపారు. శనివారం సాయంత్రం మండలంలోని ముండూరు గ్రామంలో గల పోలింగ్ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. అనంతరం పెదవేగి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ లక్ష్మయ్య, సిఐ శ్రీనివాస్ కుమార్, పెదవేగి, పెదపాడు, దెందులూరు ఎస్ఐలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లను సందర్శించడంతో పాటు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిపై తగు భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. అనంతరం స్టేషన్లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సో ఎలక్షన్ సందర్భంగా ఈ పోలింగ్ స్టేషన్స్ ఒకసారి విజిట్ చేయడానికి, అలాగే ఈ పోలింగ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా చూడడం కోసం, అలాగే పెదవేగిలో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రివ్యూ చేయడం కోసం రెగ్యులర్గా నార్మల్ విజిట్గా రావడం జరిగింది. సో ఒక 2 పోలింగ్ స్టేషన్స్ దారిలో చూడడం జరిగింది. అక్కడ బాగానే చుట్టూ అంతా ప్రహరీ కూడా ఉంది కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండే ఛాన్స్ లేదు. అలాగే అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టి జిల్లాలో ఉన్నవన్నీ విజిట్ చేసి వాటికి తీసుకోవాల్సిన సెక్యూరిటీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా, అలాగే అంతకుముందు ఆ ప్రదేశంలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే వాటికి ఇప్పుడు ప్రికాషన్ అని మెజర్స్ ఏం తీసుకోవాలి, అలాగే అక్కడ ఉన్న ట్రబుల్ మేకర్స్ వీటన్నిటి గురించి లోకల్ ఇన్స్పెక్టర్ గారు, లోకల్ డిఎస్పీ గారు, లోకల్ ఎస్ఐ గారితో డిస్కస్ చేయడం గురించి రావడం జరిగింది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేసే ప్రతిపక్ష పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆలనాని కార్యకర్తలకు సూచించారు. శ్రీరామ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు బండ్లమూడి సునీల్, నాయకులు మంత్రి ప్రగడ వేణుకుమార్ల ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 100 మందికి పైగా యువకులు ఎమ్మెల్యే ఆలనాని సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే నాని వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రజా సంక్షేమానికి బాటలు వేసి పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత
యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి డివిజన్లోనూ ఎమ్మెల్యే ఆలనానికి 1000 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు యువత కృషి చేయాలని అన్నారు. గతంలో ప్రజలకు ఏం చేశారో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను చిత్తుగా ఓడించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిల్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచెమ్మాయి బాబు, నాయకులు కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు నగరంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్నాని గారి యొక్క సమక్షంలో మరి ఆయన యొక్క అమృత హస్తాల మీదుగా మరి ఏలూరు నగరం అటువంటి 10వ డివిజన్ 11, 12 డివిజన్ సంబంధించి మరి న్యూట్రల్గా ఉన్న ప్రజలు మరి యువత అట్లాగే జనసేన పార్టీ నుంచి అట్లాగే టీడీపీ నుంచి మరి వలసలో వచ్చి మన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం చాలా శుభసూచకం. గత ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆళ్నాని గారి యొక్క సమక్షంలో ఏలూరులో ఉన్నటువంటి 50 డివిజన్లో మరి అపోజిషన్ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు అట్లాగే తెలుగుదేశం పార్టీ కర్తలు మరి ప్రతి ఒక్కరు కూడా నాని గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి మరి పార్టీలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా సువర్ణయుగం జరిగిందన్న సంగతి ప్రజలందరూ తెలుసు. ప్రజలే స్వచ్ఛందంగా మరి కార్యకర్తల్ని మరి వీధిలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రోత్సహించి ప్రజలందరూ మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం మరి కాబట్టి మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ప్రయాణం చేయాలని మరి ప్రజల్లోంచి వచ్చిన యొక్క ఆదరణ చూసి ఈ రోజున ఇంతమంది యువత మరి నాని గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా గొప్ప విషయం. మరి రాబోయే ఎన్నికల మహాసంగ్రామంలో ఏలూరు నగరం ఉన్నటువంటి 50 డివిజన్లో ప్రతి డివిజన్లో ఇంచుమించుగా 5-6 వేల ఓటర్లు ఉంటారు. దాంట్లో ప్రతి డివిజన్ నుంచి 1000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా 50 డివిజన్ నుంచి కూడా 50,000 ఓట్ల మెజార్టీతో ఆళ్నాని గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానికోవడానికి ఏలూరులో ఉన్నటువంటి 2,30,000 మంది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి వచ్చినటువంటి మా యొక్క పార్టీ కార్యకర్తలందరూ కూడా వివిధ విభాగాల నుంచి వివిధ పార్టీ నుంచి వచ్చినటువంటి మరి పార్టీ తమ్ముళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అట్లే గౌరవ పెద్దలు శ్రీ ఆళ్నాని గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఇటీవల వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆశలను అడియాసలు చేసిందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి ఆరోపించారు. వైసీపీలో అవమానాలు భరించలేక మంచి గుర్తింపు ఇచ్చే తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరుతున్నారని చెప్పారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, టీఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ముతిక రాఘవ వెంకటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో 9వ డివిజన్ నుంచి వైసీపీకి చెందిన సుమారు 100 మంది బడేటి క్యాంపు కార్యాలయంలోని బడేటి చంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ బడేటి చంటి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి వారిని గౌరవించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే జరుగుతుందని అన్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం ప్రజలందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకునే తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన వారు వలస వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దిపోయిన శివప్రసాద్, మారమ్మను, పూజారి నిరంజన్, దాకారపు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సమాజ బాగు కోసం సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అందరూ కూడా ఎదిరించాలి. జరుగుతున్న అక్రమాలు కానీ, అవినీతి కానీ, వ్యవస్థల నిర్వీర్యం కానీ అందరూ బాగుండాలి, అందరూ కలిసికట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో మొన్న ధనలక్ష్మి గారు, అంతకుముందు సుదర్శిని గారు, ఈ రోజున ముత్తిక రాఘవం గారు అందరూ కూడా వీళ్ళు చేసేది సమాజం కోసమే. వేరు వేరు భావాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఏదైతే జరుగుతున్నాయో మరి వైసీపీని అనుకున్నారు ఏదో ప్రజలందరికీ మేలు చేస్తుందనే ఉద్దేశంతో. మేలు కాదు కదా, ప్రజలకు ఏ విధంగా అన్యాయాలు, ఏ విధంగా భయభ్రాంతులు పెడుతున్నారు అనేది ఒక గౌరవం కూడా లేని పరిస్థితుల్లో అక్కడ ఉండవలసి వస్తుంది. పార్టీకి ఓటు అడిగేటప్పుడు నేను ఈ పని చేశా, ఈ మేలు చేశా, రేపొద్దు నేను మిగతా మేలు చేస్తానని అడగాలి. ఏదైతే మేము జాయిన్ చేసుకున్నాక వీళ్ళ మీద 10 మందో 15 మందో వెళ్ళి ఒత్తిడి తేవడం, మీరు ఏదో రకంగా మళ్ళీ కండవాలు మార్చుకోండి. వీళ్ళు గౌరవంగా ఉండేవాళ్ళు, సమాజానికి గౌరవంగా సూచనలు ఇచ్చు గౌరవంగా సమాజంలో ఉండి బతికే వాళ్ళని ఈ రోజున వాళ్ళు మళ్ళీ కండవాలు మార్చుకోమంటే వాళ్ళగా నైతిక విలువ లేని మనుషులు కాదు వీళ్ళు. వీళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ఈవిడికి గతంలో రావాల్సిన బిల్లులు నేను ఇస్తానని చెప్పి ఇచ్చి మళ్ళీ అంటే రేపొద్దున రాబోయే రోజుల్లో ఏంటంటే వీళ్ళని మీరు ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలో చేస్తానని రేపొద్దున బెదిరించడానికి. ఎందుకంటే వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు. నేనెవరో వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి నేనేం కాపలా ఉండట్లా. ఏదైతే మీడియాలో వస్తుందో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. నేను స్వేచ్ఛాయుతంగా ఆ రోజు నాకు వీళ్ళు వచ్చినా మళ్ళీ వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను అడగల. ధనలక్ష్మి గారు ఉన్నారు, సిన్సియర్ గా వచ్చారు. సిన్సియారిటీ, సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు అదే విధంగా పనిచేస్తారు. కానీ వీళ్ళు వచ్చి అంటే తప్పుడు నిర్ణయాలతో పరిపాలించడమే కాదు, తప్పుడు ఆలోచనలు కూడా వీళ్ళకి కలిగిస్తున్నట్టు సిగ్గుతో వాళ్ళు తలదించుకోవాలి తప్పనిసరిగా. వీళ్ళందరికీ కూడా ఆత్మాభిమానం ఉంటది, ఒక గౌరవం ఉంటది. తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం గల పార్టీ అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు. అంకిత భావంతో మేము అందరం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బడ్జెట్ కుటుంబంతో కలిసి అడుగులు అడిగేసి నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మోదీ గారి నాయకత్వంలో ఈ కూటమిని విజయ తీరాలకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మా పేరు ముత్తిక రాఘవ. నేను మరి పార్టీలో కష్టపడి పనిచేసినా మనల్ని ఎవరు పట్టించుకోలేదు, గుర్తింపు రాలేదు. ఇప్పుడు చంటి గారి సహకారంతో చంటి గారిని గెలిపించే విధంగా నేను శ్రమపడి ఆయన్ని ఎమ్మెల్యేగా చేసి ఈ ఏలూరులో ఎలా చేస్తున్నామో సేవలు అనేది తెలియచేయాలి. మాకున్న బాధలన్నీ తెలియచెప్పాము ఆయనకి. సరే. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయనకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఎలిజా పార్టీ మారుతున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం ఈ వార్తలకు చెక్ పడింది. అయితే ఆయన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చింతలపూడి నియోజకవర్గ బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవబోతున్నారని వార్తలు వెలువెత్తుతున్నాయి. తన భవిష్యత్తు కార్యాచరణను అతి త్వరలోనే వెల్లడిస్తానని ఎమ్మెల్యే ఎలిజా తెలిపారు. ఏలూరులోని సాయి స్వర్ణ హీరో షోరూమ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ ను రామకోటి ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభించారు.
ప్రారంభం నుంచే వినియోగదారులతో పోటెత్తింది. మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ ను హీరో మోటార్ కార్పొరేషన్ ఏరియా మేనేజర్ ఎన్ విజయ్ కన్నన్ ప్రారంభించగా సర్వీస్ సెంటర్ ను ఏరియా సర్వీస్ మేనేజర్ ఎస్ గోపాలకృష్ణన్, జ్యోతి ప్రజ్వలన ఏలూరు 1 టౌన్ సిఐ ఎన్ రాజశేఖర్, సేల్స్ సెంటర్ ను ఏరియా సేల్స్ మేనేజర్ పి కృష్ణ కిరిటి, స్పేర్ పార్ట్ సెంటర్ ను కైలాష్ రావు ప్రారంభించారు. ఈ మెగా సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య సేవలు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. వినియోగదారులతో రామకోటి ప్రాంగణం మొత్తం కిటకిటలాడింది. ఈ సందర్భంగా షోరూమ్ జనరల్ మేనేజర్ ఏవి సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ క్యాంపులో హీరో కంపెనీకి చెందిన ఏ మోటార్ వాహనమైనా 99 రూపాయలకే జనరల్ సర్వీస్ పై లేబర్ ఛార్జీ వసూలు చేయబడుతుందని అన్నారు. ఇంజన్ ఆయిల్ పై 25% రాయితీ, ఎంపిక చేయబడిన స్పేర్ పార్ట్లపై 30% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ కస్టమర్ల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కంటి పరీక్షలు, దంత పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హీరో స్కూటర్ కొనుగోలుపై అతి చిన్న డౌన్ పేమెంట్ గా 99 రూపాయలు చెల్లించి కొత్త స్కూటర్ పొందవచ్చునని అన్నారు. హీరో మోటార్ సైకిల్ స్కూటర్లు కలిగి ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కైలాష్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు సాయి స్వర్ణ మోటార్స్ 18 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లందరికీ కూడా మెగా సర్వీస్ అండ్ సేల్స్ కార్నివాల్ ఏర్పాటు చేయడం జరిగింది మన రామకోటి ప్రాంగణంలో. ఇది ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 24, 25, 26 తేదీల్లో మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ మెగా సర్వీస్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే మా షోరూమ్స్కి వచ్చి సర్వీస్ చేసుకుంటే రమారమి 1000 రూపాయల వరకు అయ్యే సర్వీస్ ఛార్జీలన్నీ కూడా కేవలం ఇక్కడ 99 రూపాయలకు మాత్రమే మనం ఇక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 99 రూపాయలకే నైట్రోజన్ గ్యాస్, వాటర్ వాష్, విద్యుత్ వాటర్ వాష్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంపిక చేసిన స్పేర్ పార్ట్స్పై 30% డిస్కౌంట్, దాని ఇంజిన్ ఆయిల్పై 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ యొక్క 1 year కాంట్రాక్ట్ ఉంటుంది జాయ్ రైడ్ అని, ఆ జాయ్ రైడ్ మీద కూడా 30% డిస్కౌంట్ ఉంటుంది. అలా సర్వీసే కాకుండా ఇక్కడ కస్టమర్లకి ఆరోగ్య రీత్యా కూడా మా దగ్గరికి వచ్చే కస్టమర్లు, ఈ క్యాంపు యూజ్ చేసుకున్న కస్టమర్లందరికీ కూడా ఇక్కడ డెంటల్ చెకప్, ఐ చెకప్ ప్లస్ ఫ్రీగా జనరల్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇక్కడ ఉచితంగానే చేస్తారు. దానికి సంబంధించిన మందులు కానీ అవన్నీ కూడా ఉచితంగానే అందజేస్తారు ఇక్కడ. అది కస్టమర్లు వాటిలన్నింటిని కూడా ఇక్కడ వినియోగించుకోవచ్చు. అలాగే కస్టమర్లు సరదాగా గడపడానికి ఇక్కడ కొన్ని ఆటలు కూడా పెట్టాము. ఆటలు ఆడిన వాళ్ళకి బహుమతులు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లక్కీ డ్రా ప్రతి గంటకి లక్కీ డ్రా తీసి మనం లక్కీ డ్రా ద్వారా కస్టమర్లకు బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని, లేకపోతే ట్రాక్ సింగింగ్ ప్రోగ్రామ్స్ అని, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంగణంలో ఎక్స్చేంజ్ మేళా కూడా మనం నిర్వహిస్తాం. ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ పాత వెహికల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వెహికల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మార్చుకోవడం అన్నీ చేసుకొని ఇక్కడ అవకాశం కల్పించాం. అంతేకాకుండా స్కూటర్లపై కేవలం 99 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి స్కూటర్ని తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అలాగే మోటార్ సైకిల్ని 3999 కట్టి తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అలాగే ఈ క్యాంపులో మనం ఇప్పటివరకు ఇవ్వని డిస్కౌంట్ని మనం 10,000 రూపాయల వరకు భారీగా మనం ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం ఎంపిక చేసిన మోడల్స్తో. కాబట్టి ఏలూరు తదితర ప్రాంత మా హీరో కస్టమర్లందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని
మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతారు. క్యాంప్కి విచ్చేసిన మా కస్టమర్స్ అందరూ కూడా రహదారి భద్రతల మీద అవగాహన కల్పిస్తూ ఇక్కడ మేము డ్రైవింగ్ మెలకువలు కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది. దానికి సంబంధించి కంపెనీ నుంచి నిపుణులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. దానికి సంబంధించి బండి ఎలా డ్రైవ్ చేయాలి, ఏ టైంలో ఎలా డ్రైవ్ చేయాలి అనేది అన్ని వాటి మీద కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఏలూరు విద్యానగర్లోని హోలీ ట్రినిటీ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయంలో సంఘ సభ్యులందరూ ప్రత్యేక ప్రార్థనలు ఊరేగింపు చేస్తూ పురవీధులలో ప్రభు వాక్యాలను ప్రకటిస్తూ ర్యాలీ నిర్వహించారు. అలాగే సర్వమానవ పాప పరిహారార్థ బలిగా శిలువ మీద ఆయన ప్రాణాలు విడిచెను. ఆ వార్త అనగా శ్రమ విలువ మరణ పునరుద్ధాన సువార్త వాక్యములను అందరికీ తెలియబడినట్లుగా ప్రభువును గూర్చిన సాక్ష్యం చెప్పబడ్డారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ కె కరుణబాబు, క్రాంతి రవికిరణ్, వి రవికుమార్, ట్రెజరర్ ట్రీ శాంతభూషణం, కె విక్టర్ జాన్సన్, వై సువర్ణపాల్, జి సువర్ణకుమారి, బి ప్రవీణ్ రాయ్ మరియు సంఘ స్త్రీలు, యూత్, సండే స్కూల్ పిల్లలు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు హోలీ ట్రినిటీ లూథరన్ దేవాలయము మరి మట్టల ఆదివారం జయసాహపు నగర సంచారం చేయించున్నాము. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి రక్షణ కొరకై యెరూషలేము ప్రవేశము చేసినటువంటి ఆ సుదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శాంతియుతమైన యాత్రగా, సమాధాన యాత్రగా, పాప పరిహార యాత్రగా మరి యాత్రను మేము కూడా జ్ఞాపకం చేసుకుని ప్రజలందరికీ యేసు క్రీస్తు అనే దైవము ద్వారా విడుదల కలుగుతుందని, పాపము పోతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఆయన దీనుడై రిక్తుడై గాడిద పిల్ల మీద మరి ఎక్కి వచ్చుచు అనేక మంది యొక్క స్తుతి స్తోత్రాలు అందుకుంటూ మరి గణపరచబడ్డాడు. ఈ రోజున మా చేత కూడా ఆ ప్రభువు గణపరచబడుచు ఉన్నాడు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరాంజనేయులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఉదయం 10 గంటలకు హనుమాన్ జంక్షన్లోని ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసిన అనంతరం ఏలూరులోని టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారని తెలిపారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులందరూ హాజరు కావాలని సూచించారు. ఈ నెల 26, 27 తేదీల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తారని, చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన అనంతరం గుండెపోటుతో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పిస్తారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఉప్పాల జగదీష్ బాబు, గంటా మురళి, మారడాని రంగారావు తదితరులు పాల్గొన్నారు. మహేష్ యాదవ్ గారు రేపు ఉదయం 10 గంటలకు హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర పూజలు గావించుకొని అక్కడి నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చే విషయాన్ని మీ ద్వారా ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా, ఏలూరు పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పోటీ చేసే అభ్యర్థులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, అలాగే మరి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులందరూ కూడా, క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ అందరికీ కూడా మీడియా ద్వారా ఇదే మా ఆహ్వానం. రేపు 10 గంటలకు హనుమాన్ జంక్షన్ ఆయన వస్తాడు. అక్కడి నుంచి 11 గంటలకి జిల్లా పార్టీ కార్యాలయంలో ముందుగా అన్న ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్లస్ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మాజీ శాసనసభ్యులు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా
మరి ఇక్కడికి వచ్చిన సందర్భంలో 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మీడియా ద్వారా ఇదే నా ఆహ్వానం జిల్లా పార్టీ అయినటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా వారి యొక్క కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళకి మేమంతా కూడా అండగా ఉంటాం, రాబోయే రోజుల్లో మేమంతా మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఏదైతే మరి అందరినీ కూడా పలకరించి వాళ్ళని వాదార్చే కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమంలో భాగంగా 20 అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఇప్పటివరకు ఉత్కంఠంగా ఎదురు చూసిన ఏలూరు పార్లమెంట్కి పుట్ట మహేష్ యాదవ్ గారిని మరి ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని శాసనసభ్యులు నిన్నటితో పోలవరంతో సహా అలాగే కైకలూరుతో సహా అన్నిటికీ కూడా శాసనసభ్యులు కూడా క్యాండిడేట్లని అభ్యర్థిత్వాలని నిర్ణయించడం జరిగింది. మరి రేపు ఉదయం హనుమాన్ జంక్షన్ నుంచి 11 గంటలకు పార్టీ ఆఫీస్కి రావటం జరుగుద్ది. ఇక్కడ వచ్చి మండలంలో కార్యకర్తలు అలాగే పార్లమెంట్లో అందరినీ కలిసిన తర్వాత పార్టీ ఆఫీస్ కూడా పార్లమెంట్ సభ్యుల్ని ఓపెనింగ్ చేసుకోవడం జరుగుద్ది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరి జనసేన, బీజేపీ, టీడీపీ మరి ప్రకారం ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా ఒక చోట గ్లాస్ వచ్చినా, ఒక చోట కమలం గుర్తు వచ్చినా, ఒక చోట సైకిల్ వచ్చినా అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిచి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలకి 100కి 100 పాళ్ళు ఉన్నాయని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. టీడీపీ, బీజేపీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. ఏలూరు అగ్రహారంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మశ్రీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడైతే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని విమర్శించారు. గతంలో మోడీని పాచిపోయిన లడ్డూలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీకి చంద్రబాబుకు మధ్య బ్రోకరిజం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు సాధించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆపలేకపోయారని పవన్ కళ్యాణ్ ను ఆమె ప్రశ్నించారు. మోడీ కాళ్లు పట్టుకుని అయినా సరే ఇవన్నీ తీసుకురావచ్చు కదా అని అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదాతో పాటు పోలవరం పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. దేశంలోని యువత, పారిశ్రామికవేత్తలు రాహుల్ గాంధీని హీరోగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా షర్మిల లాంటి నాయకురాలు ధీటుగా ఎదుర్కొంటున్నారని శుంకర పద్మశ్రీ అన్నారు. మీడియా సమావేశంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కాంగ్రెస్ కరపత్రాలు పద్మశ్రీ ఆవిష్కరించారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కూటమి ద్వారా తీసుకొస్తానని చెప్పి తర్వాత మోడీ గారు మోసం చేశారు అని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ గారైతే వెంకయ్య నాయుడుజీ
आपने हमारा हाथ में बड़ा बड़ा लड्डू दिया है, మోతీచూర్ का లడ్డు दिया है, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పి చాలా చించుకుని మాట్లాడాడు. మరి అదే పవన్ కళ్యాణ్ ఈ రోజున చాలా కష్టపడి మధ్యవర్తిత్వం వహించి ఈ పొత్తును ఏర్పాటు చేశాను అంటున్నాడు. సిగ్గుందా లేదా నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక బ్రోకర్ లాగా భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడికి పొత్తు ఏర్పాటు చేయడానికి నువ్వు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నావు అంటే ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి దిగజార్చుతా ఉన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. నువ్వు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు మోడీ కాళ్ళు పట్టుకుని ఉంటే మిమ్మల్ని నెత్తిన పెట్టుకునేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయించడానికి మోడీ కాళ్ళు పట్టుకోలేకపోయావా? పోలవరాన్ని పూర్తి చేయడానికి మోడీని బ్రతిమాలుకోలేకపోయావా? అమరావతి రాజధాని నిర్మించమని చెప్పి నువ్వు మోడీని అడుక్కుని ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకుంటానికి మోడీని బ్రతిమాలుకుని ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు నీకు నీరాజనాలు పలికేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో మోడీకి దత్తపుత్రుడంట అని నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు నాయుడికేమో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ కలిసి ఏం చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ని? వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా మీరందరూ విన్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుని తీరుతామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి 5 కోట్ల ఆంధ్రులకి అండగా ఉండటానికి కావాల్సింది ఒక ప్రశ్నించే గొంతుక. అది నిజమైన వారసురాలైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు మాత్రమే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అందుకే వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా మేము ప్రజలకి మాట ఇస్తూ ఉన్నాం. మాట తప్పే వాళ్ళం కాదు. ఇక్కడ అధికారంలోకి వస్తామో రామో కూడా తెలియదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రాణాలు తీస్తానన్నా, భయపెడుతున్నా, మా పైన కేసులు పెడుతున్నా కూడా లెక్క చేయకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా ఉండటం కోసం మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి హామీ ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో అరాచక జగన్ రెడ్డి పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. బడేటి క్యాంపు కార్యాలయంలో బడేటి చంటి సమక్షంలో 13వ డివిజన్ నుంచి మెరుగుమాల శ్రీను ఆధ్వర్యంలోను, 15వ డివిజన్ నుంచి వాసుపల్లి సత్యరాజు బాలకృష్ణుల ఆధ్వర్యంలోను వైసీపీకి చెందిన 150 మంది టీడీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి బడేటి చంటి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను తీవ్రంగా ధ్వంసం చేశారని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానం దారుణంగా తయారైందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తిరోధకాలు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాటలు గారడీలతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జగన్ అండుకో అనేక కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు. వాటిని కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. టీడీపీకి కార్యకర్తలే పట్టుకోమాలని, వారికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దిపోయిన శివప్రసాద్, మారమ్మను, పూజారి నిరంజన్, కూనా మాణిక్యం, తవ్వ అరుణ, కూనా రమణ తదితరులు పాల్గొన్నారు. రాజు తోడవసంబారావు, కంపాన తాతారావు, పి కొర్లయ్య, కోరాడ వెంకన్న, ఎన్ అప్పస్వామి.
గొంపటి ముసలయ్య సాయి, పిల్లి వేపరికి నాని, గోదావరి స్వామి కిరణ్, బత్తిన లోవా, జొన్నగూటి రామ, బందలపు దుర్గారాం, మిమ్మల్ని చిరంజీవి జెండా మనం ప్రజలందరూ కూడా మనందరం కూడా బాగుండాలి అని అనుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక దిశ నిర్దేశం చేసి రాష్ట్ర భవిష్యత్తుకి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం. మీరందరూ కూడా బాగుంటారు. రేపు పొద్దున్న ఈ 5 సంవత్సరాల్లో ఒక తరాన్ని నాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు గెలవాలి అనే ఒక నినాదాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ నినాదాన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రజలు గెలవాలి. ఈ 2 జనరేషన్ల బాధ్యత మన పేద ప్రజల మీద ఉంది. మీరందరూ కూడా అంకిత భావంతో 2024లో మనకి కనిపించవలసింది, ఇద్దరులో అయినా కనిపించవలసింది ఒక్క సైకిల్ గుర్తు ఒకటే. 2వ గుర్తు అనేది మనకు కనిపించకూడదు. తప్పనిసరిగా ఏదైతే ఒక్కసారని అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఎలాగొచ్చాడో మనం ఓటుతో ఆంధ్ర రాష్ట్రం నుంచి పరిగెత్తించే పూచీని మీరు అందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కనీసం 100లో 60-70% పనులన్నా మనం ప్రజలకి చేశాం. అధికారంలో ఉండాలేమి ఏడవకపోయినా, అధికారంలో లేకపోయినా మనం ఈ బలేటి క్యాంపస్లో చేసుకున్నాము అని అంటే అది ఒక బలేటి కోట్లమారు బుజ్జి గారు వేసిన పునాదే. ఈ రోజు నేను చెప్తున్నా, ఏమైనా సరే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు 145 మందికి టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లతో అన్నాడు, మీరు అసలు దేనికి ధరవద్దు, దూసుకెళ్ళిపోండి, ఏదొచ్చినా నేను చూసుకుంటా, ఎక్కడేమన్నా వచ్చినా చంటి గారు చూసుకుంటా, మీ అందరికీ పూర్తి సహాయ సహకారాలు బడేటి చంటి గారు అందిస్తారని చెప్పేసి ఈ సభను ఉద్దేశించి చంద్రబాబు గారిని. గుండుగొలను గ్రామంలో పలాస నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన గౌతు లచ్చన్న గారి మనవరాలు శ్యామ్ సుందర్ శివాజీ ముద్దుల కూతురు సిక్కోలు శివంగి గౌతు శిరీష పట్నాల వెంకటేష్ బాబు నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సైనా నాయకులు, తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు, భీమడోలు మండల పార్టీ అధ్యక్షులు కొండబాబు, గుండుగొలను మాజీ సర్పంచ్ చింతలపాటి విజయరామరాజు, చింతలపాటి శ్రీనురాజు, బీజేపీ నాయకులు చిన్నరావు, ఏలూరు తెలుగుదేశం నాయకులు తియలా రవి, సురేష్, పట్నాల ప్రసాద్ బాబు, సోమేశ్వరరావు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतःजमानस्य गणपतिप्रदातसिद्धिरस्तु गौरे ममायतललारतक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूषे सहस्राक्षरा परमेभ्यो महागौरे प्रदातसिद्धिरस्तु सर्वमङ्गलमाङ्गल्ये मे सर्वार्थसाधके शन्ते कलकल्लोलः प्राच्यतिष्ठति पूर्वदिक्पागे इंद्रो देवता इंद्र प्रदादादु राज्याभिवर्धनमुच्यते तेन प्राचीन दिशं जयते तं दक्षिणा परिवहन्ति दिक्षदिक्पागे यमो देवता यमप्रदादादु आदिश्याभिवर्धनमुच्यते तेन दक्षिणां दिशं जयते तं प्रतीति दिक्पागे योग्यताबलसिद्धिरस्तु मम यजमानस्य राजद्वारे उन्नतोन्नत पदवी योग्यताबलसिद्धिरस्तु सत्या एषा आर्जुतस्सन्तु सत्या एषा कामाः सतमां भवति तदा पुनर्दस्यतेन्द्रियादिदेवेन्द्रिये प्रतिष्ठति. చూడండి సార్, ఒకసారి అందరూ ఒకసారి చూడండి.
చెప్పాలి అన్న స్లోగన్స్ శిరీష మేడం గారి నాయకత్వం, శిరీష మేడం గారి నాయకత్వం, సర్దార్ లక్ష్మణ్ గారి మనవరాలు శిరీష మేడం గారి నాయకత్వం, శిరీష మేడం గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చేపట్టిన 42 రోజుల సమ్మె పరిష్కారం సందర్భంగా ప్రభుత్వం చేసిన వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా సమావేశంలో భారతి మాట్లాడుతూ 42 రోజుల సమ్మె వేతనాలు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారని, దానికి అనుగుణంగా తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తానని, సమ్మె సందర్భంగా చేసిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. గ్రాట్యుటీ పెంచుతూ చేసిన నిర్ణయాన్ని వెంటనే జీవో జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలపై రోజురోజుకు పనిభారం పెంచుతున్నారని, అంగన్వాడీలపై వేధింపులు ఆపివేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆన్లైన్ పనుల పేరుతో తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు కె విజయలక్ష్మి, శ్రావణి, లక్ష్మీ పార్వతి, వెంకటలక్ష్మి, కమల, రాహేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరి 42 రోజుల పాటు అంగన్వాడీ సమస్యల మీద ఈ రాష్ట్రంలో సభ చేయడం జరిగింది. ప్రభుత్వం దాంట్లో డిమాండ్స్ లో కొన్ని అంగీకరించారు, జీవోలు ఇచ్చారు. ఇంకా కొన్ని డిమాండ్స్ కి జీవోలు ఇవ్వాల్సిన ఉంది. 2 జీవోలు ఫైనాన్స్ లోనే తెలియజేస్తున్నారు, అవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అలాగే 42 రోజుల పాటు సభ జరిపాము, వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. దాని అధికారులు వెంటనే వేతనాలు పెట్టి వర్కర్లకి, హెల్పర్లకి, అందరినీ కూడా సమ్మె వేతనాలు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ లో అనేక సమస్యలు ఉంటున్నాయి. ఈరోజు యాప్లతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పోలు సపోర్ట్ చేయట్లేదు, సిమ్లు మార్చమంటే కూడా మార్చట్లేదు. ఈ పోస్టర్ పంపడానికి సంబంధించి రోజుకి 15 కార్యక్రమాలు చేసి ఫోటోస్ పెట్టాలని చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పోలు సపోర్ట్ చేయట్లేదు. రోజుకి 15 ఫోటోలు అయినప్పటికీ ఈ వారం అంతా కూడా ఇదే ఇబ్బందుల్లో ఉండి వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో హెల్పర్లని కొంతమందిని నియమించడం జరిగింది. వర్కర్లని కొత్తగా నియమిట్ చేశారు. వారికి వేతనాలు కూడా మొదట్లో 3 నెలలు, 4 నెలలు, 2 నెలలు వేతనాలు ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆ వేతనాలు చెల్లించట్లేదు. ఆ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే పోలుకు సంబంధించి కూడా సిమ్లు ఇవ్వాలని చెప్పేసి, అలాగే సెంటర్లో కొన్ని ప్రాజెక్టుల్లో, కేంద్రాల్లో మెనూ బిల్స్ ఇవ్వట్లేదు. దాదాపుగా 7 నెలల నుంచి మెనూ బిల్స్ ఇవ్వట్లేదు. అధికారులు అడుగుతుంటే ప్రాజెక్టులు మారినాయి, మండలాలు మారినాయి, బిల్స్ అయితే పెట్టాము మేము అని చెప్తున్నాం తప్ప 8 నెలల నుంచి కూడా మెనూ బిల్స్ లేవు. మెనూ బిల్స్ లేకపోవడం వల్ల కూడా కూరగాయలు ధరలు ఇవన్నీ, పోపుల ధరలు ఇవన్నీ పెట్టి ధరలు పెరిగి వీటికి డబ్బులు పెట్టి వెచ్చించాలంటే కూడా వేతనాలు సరిగా లేని పరిస్థితి ఈరోజు అంగన్వాడీలకి. కాబట్టి వెంటనే జిల్లాలో ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో సెంట్రల్ కానీ పెండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా వెంటనే అమలు చేయాలి. అలాగే పెండింగ్ ఉన్న వర్కర్లకి, హెల్పర్లకి వేతనాలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి, ఈ సబ్మిషన్లో కూడా వెంటనే అకౌంట్ చేయాలని చెప్పేసి మేము అధికారులని వినియోగిస్తున్నాం. ఏలూరు నగరంలోని ఆదివారపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం తెల్లవారుజామున సాయి భక్తులచే నగర సంకీర్తన కన్నుల పండుగగా జరిగింది. అనంతరం 9 గంటల నుండి బాబావారికి పుష్పాభిషేకం ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని షిరిడి సాయిబాబా కృపకు పాత్రులయ్యారు. అండి గట్టిగా కాదు, మైకొద్దు.
నగర సంగీతం మైకొద్దు, నగర సంగీతం మైకొద్దు. గులాబీని కూడా అదొకటి ఎల్లో ఎల్లో ఇమ్మని ఎల్లో ఎల్లో ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ నామం చెప్తున్నాం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ जय गणेश महाराज की जय सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई नामం చెప్పాలి जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई साई जय जय साई. స్వాతంత్ర సమరయోధులు అమరవీరులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 93వ వర్ధంతి పురస్కరించుకొని సదస్సు కళా నిరాజనం సోషల్ టీచర్లు హిస్టరీ లెక్చరర్ కు అభినందన సభ జరిపారు. పవర్పేటలోని ఉద్దరాజురామం భవనం నందు కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు అధ్యక్షత వహించి గూడపాటి నరసింహరావు, పి ఆంజనేయులు, జి శారద, కె శ్రావణి కుమారి, కె శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 23వ తేదీన పవర్పేటలో ఉన్న ఉద్దరాజురామం భవనం నందు సదస్సుకు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం సభ్యులు వి సురేష్ సమన్వయం చేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు పివి నరసింహరావు అధ్యక్షత వహించారు. విజయవాడలో లయోలా కళాశాలలో హిస్టరీ రీడర్ మొవ్వా శ్రీనివాసరెడ్డి ప్రధాన వక్తగా హాజరయ్యారు. సదస్సులో మొవ్వా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ బృందం పోరాటం ప్రాధాన్యత అంశంపై మాట్లాడారు. భగత్ సింగ్ నాటి సామాజిక ఉద్యమాలు బ్రిటిష్ దుర్మార్గ విధానాల ప్రభావంతోనే పోరాడాడు అని అన్నారు. 23 సంవత్సరాల వయసులోనే ప్రాణాలు తృణప్రాయంగా అర్పించడం, చిన్న వయసులోనే బ్రిటిష్ వ్యతిరేక పదాలు పలకడం, హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసి నిర్వహించిన ఉద్యమాలు వివరించారు. సదస్సులో విజిఎంవి ఆర్ కృష్ణారావు, కె సోమ్లా నాయక్, పి ఆంజనేయులు, ఎన్ గంగాభవాని, పి కస్తూరిబాయి, డి హేమసుందర్, జి శారద, కె శ్రీనివాసరావు, కె శ్రావణి కుమారి, ఎస్ రవి, డి గణేష్, ఎం మిల్టన్, జి నీలిమా పాల్గొన్నారు. స్వర్ణ నృత్యాలందం, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, భగత్ సింగ్ ఉద్యమ గీతాలు, అభ్యుదయ పాటలకు నృత్యం, పాటలతో పాటుగా కళా నిరంజనం అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ స్కూల్స్ లోని సోషల్ టీచర్స్, కాలేజీలలో హిస్టరీ లెక్చరర్స్ గా కృషి చేస్తున్న 25 మందికి ఈ సదస్సులో అభినందన సత్కారం చేశారు. పురాగతాలకు ప్రతిగా నిలిచెను భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు నేతలు. జోహార్ భగత్ సింగ్ జోహార్, జోహార్ రాజగురు జోహార్. ఏవి ఎలా పనిచేస్తున్నాయో పరికరాలు, వృక్షాలు, జంతువులకు సంబంధించిన జ్ఞానం వస్తుంది. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ చదువుకుంటే ఏవి ఎలా కలుస్తాయి, వాటి భౌతిక రసాయన ధర్మాలు తెలుస్తాయి. సోషల్ చదువుకుంటే సోషల్ మాస్టర్ బాగా పనిచేస్తే విద్యార్థులు ఎలా ఆలోచించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. డ్రిల్
ఉపన్యాసకుడిగా ఉంటే సాంఘిక శాస్త్రాల ఉపన్యాసకుడు, మరి పాఠశాల అధ్యాపకుడు అందరూ కూడా పాఠాలు చెప్పేటప్పుడు కేవలం మనం ఒక విషయాన్ని ప్రజలకు అందజేయటమే కాదు, ఆ అందజేసే క్రమంలో అని అంటే 10 ఏళ్ళు అయిపోయింది, నాకు గుర్తు కూడా లేదు, నువ్వు సరే నువ్వు రాసావా, తీసుకురాలేదు, ఇంకా రాస్తున్నాను అన్నాడు. తర్వాత 15 ఏళ్ళేది, 20 ఏళ్ళేది, ఒకరోజు 25 ఏళ్ళ తర్వాత పబ్లిషర్ దగ్గరికి వచ్చాడు. నేను ఒక పుస్తకం రాశాను, పబ్లిష్ చేస్తారా అని అంటే పబ్లిషర్ అన్నాడు, ఎన్ని పేజీలు ఉంటుంది? ఒక 90 పేజీల పుస్తకం. అంటే ఒక్కసారి పబ్లిషర్ అన్నాడు, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు అన్నావు కదా, నీ చిన్నప్పుడు, నేను ముసలాన్ని అయ్యాను, నీ చిన్నప్పుడు అన్నావు, నువ్వు కూడా పెద్దవాడు అయిపోయావు, పబ్లిష్ చేస్తాను నేను, దీన్ని ఎవడైనా కొంటాడా అని అంటే, కొనక్కర్లేదు, నాకు కొన్ని కాపీలు ఇస్తే నేను ఊరికే పంచి పెడతాను. ఎన్నికల కమిషన్ నియమాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాహనాలపై ఎటువంటి రాజకీయ చిత్రాలను ఉంచకూడదని అన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి 48 గంటల ముందుగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ నరేంద్ర కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ కమిషనర్గా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మోటార్ సైకిళ్ళు, కార్లు గల ఓనర్లు, అన్ని రకాల వాహనాలు గల ఓనర్లు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి రాజకీయ స్టిక్కర్లు ఏ పార్టీ అయినా కానివ్వండి అవన్నీ కూడా తొలగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా పై అధికారులు కానీ, ఎన్ఫోర్స్ టీం కానీ, ఎంసీసీ టీం కానీ వారు ఆపినప్పుడు ఆ బండి సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ పురపాలక సంఘానికి సహకరించి అటువంటి రాజకీయ పార్టీ స్టిక్కర్లన్నీ కూడా తొలగించుకుంటారని ఆశిస్తున్నాను. ఎన్నికల నియమావళిలో భాగంగా జిల్లా కలెక్టర్ వారు, జిల్లా ఎన్నికల అధికారి వారు అనేక రకమైన టీములు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీము, తర్వాత వీడియో వ్యూవింగ్ టీము అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఎన్నికల నిబంధనల మేరకు. ఇప్పుడు ఈ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో అన్ని టీములు కూడా 24 గంటలు నిఘా పెట్టి తిరుగుతున్నారు. ప్రజలందరూ గుర్తించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా ఉంటారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ స్టిక్కర్లు, రాజకీయ స్టిక్కర్లు, రాజకీయ పార్టీ స్టిక్కర్లు కూడా తొలగించుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మన 50,000కు మించి డబ్బులు తీసుకెళ్తుంటే వాటికి సరైన ప్రూఫ్లు పెట్టుకోండి. మళ్ళా ప్రభుత్వం వారిని అధికారులు సీజ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళా ఎటువంటి ఆ డబ్బులు రావాలంటే మీరు సరైన ప్రూఫ్లు చూపిస్తే కానీ వెనక్కి రావు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఎటువంటి ప్రచారాలు వార్డుల్లో చేయాలన్నా కూడా సువిధా ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ వారి పర్మిషన్ తీసుకొని ప్రచారానికి వెళ్ళవలసిందిగా కూడా అన్ని రాజకీయ పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పర్మిషన్ లేకుండా వార్డులలో రాజకీయ ప్రచారం చేస్తుంటే మళ్ళా టీమ్స్ వారు వచ్చి అట్టగా ఆపి మీకు ఇబ్బంది కలిగించడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను, సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాను. ఏలూరు నగరంలోని అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ జనార్దన రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. 1927వ సంవత్సరం నుండి ప్రతి ఏడాది అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహిస్తున్నారు. వందలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ అర్చకులు పవన్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జి రామపెద్దింట్లు, మాజీ చైర్మన్లు విటాల వెంకటేశ శేషగిరిరావు, విటాల చంద్రశేఖర్, తూతా శ్రీమన్నారాయణ, అభివృద్ధి కమిటీ చైర్మన్ చెక్కా కిషోర్, భక్తులు రమేష్, వీరవల్లి రామకృష్ణ, హరినాగరాజు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విభూషితాంగం భూసమేత అరవిందదలాయదాక్ష్యం జయేత్ జనార్దన హరిం సురబృందవంద్యం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే మునీలా సమేతాయ శ్రీ జనార్దనాయ మంగళం. ప్రియ భగవద్బంధువులారా, బ్రహ్మోత్సవంలో భాగంగా నేటి రథోత్సవం 24/3/2024 ఆదివారం సాయంత్రం విశేషంగా భగవద్బంధువులచే బ్రహ్మోత్సవంలో కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత ఈ స్వామివారి శ్రీ జనార్దన స్వామి అలాగే మరియు శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. అలాగే మన అగ్రహారంలో ఉన్నటువంటి పెద్ద ప్రముఖులందరూ వారి యొక్క సహకారంతో, అలాగే శ్రీ జనార్దన స్వామి రంగనాథ స్వామి కన్యాపరమేశ్వర వారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రామపతీంద్రరావు గారి వారి యొక్క సహకారంతో, అలాగే వారి యొక్క అభిష్టంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. విశేషంగా ఈ బ్రహ్మోత్సవంలో ఈ రథోత్సవం సుమారు 60-70 సంవత్సరాల నుంచి అత్యంత శ్రీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారిచే జరుగుతూ ఆనందంగా అందరం ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తూ స్వామివారికి అనుగ్రహం కృపా కటాక్షం పొందుతున్నాం. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు సంబంధించిన అనుమతులన్నీ సువిధతోనే రాజకీయ పక్షాల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ సూచన. వైకాపాలోకి జోరుగా వలసలు, ఉత్సాహంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని. తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు, బడేటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. కాంగ్రెస్ కు జైకొట్టిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్యే. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, జిల్లాలో సమస్యాత్మక ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. హీరో మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ కు అనూహ్య స్పందన, అధిక సంఖ్యలో హీరో సేవలు సద్వినియోగం చేసుకున్న వాహనదారులు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.